హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మండే గురించి నిఫ్టీ ప్రిడిక్షన్ లెవెల్స్ చేస్తూ వీడియో చేస్తున్నానండి. గమనించండి ఫ్రెండ్స్. మీరు ట్రేడ్లో ఉన్నప్పుడు గమనించారా ఫ్రెండ్స్? పోయిన మంగళవారం, బుధవారం, గురువారం 24,200, 23,800 మధ్యలో చాలా కన్సల్టేట్ జరుగుతుంది. గమనించారా ఫ్రెండ్స్? అది ఎక్కడైతే బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ కానీ కింద కానీ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మళ్ళీ వేరే లెవెల్స్ స్టార్ట్ అవుతాయి. కానీ అప్పటి వరకు దీని లోపల లెవెల్స్ ఇస్తూ మీకు వీడియో చేస్తున్నాను. గమనించండి ఫ్రెండ్స్. మొత్తం మూడు స్క్రీన్ షాట్ పెట్టి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. చిన్న వీడియోనే మొత్తం చూడండి ఫ్రెండ్స్ దయచేసి. మీరు 24,200, 23,800 మధ్యలో లెవెల్స్ మీకు సెకండ్ స్క్రీన్ షాట్లో కనిపిస్తాయి. గమనించండి ఫ్రెండ్స్. అయితే గమనించండి ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా నేను బిగినర్స్ గురించి చేస్తున్నాను. నేను గత 10-12 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను. నేను ఒక కొత్త టెక్నికల్ టూల్ని పరిచయం చేస్తూ నా కొత్త ఛానల్ ఓపెన్ చేసి ఆ టెక్నికల్ టూల్ గురించి వీడియోస్ చేస్తున్నాను. అందులో ఈ నిఫ్టీ గురించి లెవెల్స్ మీకు ప్రిడిక్షన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అయితే ఫ్రెండ్స్, ఈ 24,200 దగ్గర నియర్ బై మనకు పుట్టు ఎంట్రీకి బాగుంటుంది. లో లెవెల్లో కాల్ ఎంట్రీ బాగుంటుంది. కానీ మనం మధ్యలో ఎక్కడ ఎంట్రీ కావద్దు ఫ్రెండ్స్. మధ్యలో ఎక్కడ ఎంట్రీ కావద్దు. దయచేసి బిగినర్స్కి చెప్తున్నాను. మధ్యలో ఎంటర్ అయ్యి మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఈ 24,112 ఉంది కదా, అక్కడ కానీ పైన ఇంకొక 50 లెవెల్స్ పైన కానీ మీరు పుట్ ఆప్షన్ ఈజీగా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఒక 20-30 పాయింట్స్ పెట్టుకొని. సేమ్ అలానే కింద కూడా అంతే. 23,800, 850 మధ్యలో కూడా మీరు కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్టాప్ లాస్ మనకు అక్కడే మన బ్రేక్అవుట్ అయినా మిస్టేక్ అయినా కానీ మీకు స్టాప్ లాస్ చాలా దగ్గరగా ఉంటుంది. పైన అయినా కింద అయినా చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే అది మార్కెటు పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలన్నా అనే కన్ఫ్యూజన్లో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. కానీ మనం కన్ఫ్యూజ్ చేయడానికి మనం మార్కెట్ ఎక్కడనో అక్కడ మనను ఇది కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. అంటే మీరు చాలాసార్లు చూసుంటారు, ఆ లైవ్లో చూసుంటారు. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. నేనైతే 10-12 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను. చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది అది. కాకపోతే మనం ఓపికతోటి డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే మాత్రం మనకు ఎలాంటి లాసెస్ ఉండదు. ఒకవేళ లాస్ ఉన్నా చాలా తక్కువ లాస్ తోటి మనం బయటపడవచ్చు. కానీ మధ్యలో మాత్రం దయచేసి ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఈ లెవెల్స్ ఇప్పుడు మీకు ఈ 24,200, 23,800 మధ్యలో మీకు 4 లెవెల్స్ ఇచ్చాను. ఆ 4 లెవెల్స్ ఒకసారి గమనించండి. ప్లస్ ఇదే వీడియోలో లాస్ట్లో నా టెక్నికల్ టూల్ గురించి కూడా మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. అది కూడా గమనించండి ఫ్రెండ్స్. ఈ టూల్కి సంబంధించింది కూడా నేను గత 5 వీడియోలు చేశాను నా ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. బిగినర్స్ 5-6 టెక్నికల్ మీరు పెట్టుకునే బదులు ఈ ఒక్క టెక్నికల్ టూల్ చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు ఎవరైనా చూసి ఉండకుంటే నా ఓల్డ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా బిగినర్సు మీకు తెలిసిన వాళ్ళు ఈ లైన్లో ఉంటే నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను లాస్ట్లో స్క్రీన్ షాట్ పెట్టాను కదా టెక్నికల్ టూల్ది, అది 1/2 అవర్ టైం ఫ్రేమ్. మీకు ఈజీగా మీకు ఎక్కడ పైన
నిఫ్టీ ఎక్కడ మనకు పైకి వెళ్ళదో ఈ టూల్ మనకు ఈజీగా చూపిస్తుంది. మనకు గమనిస్తున్నారా ఫ్రెండ్స్? అక్కడ మీరు ఈజీగా స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడ పుట్ ఎంట్రీ ఈజీగా తీసుకోవచ్చు పైన. ఇది ఇంట్రాడేలో 10 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా బాగా పనిచేస్తుంది. నేను గత వీడియోస్లో స్క్రీన్ షాట్ పెట్టి వీడియోలు చేశాను, చూడండి. ఈ నిఫ్టీ లెవెల్స్ గురించి ఇంకో వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ 24,200 బ్రేక్ అయినాక పైన వెళ్తుందా లేకుంటే కిందికి వస్తుందా 23,800కి, అది వచ్చిన తర్వాత మండే ఆర్ ట్యూస్డే తర్వాతే నేను మళ్ళీ ఈ లెవెల్స్ గురించి ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది నా కొత్త ఛానల్. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పాత వీడియోలు కూడా చూడండి దయచేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.